రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి సొంతం చేసుకుంది. 74 మంది కార్పొరేటర్ల మద్దతును కూడగట్టుకుని మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాసాన్ని నెగ్గింది. సరిపడా కోరం కౌన్సిల్ హాల్ కు రావడంతో జిల్లా కలెక్టర్ జీవీఎంసీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా 74 మంది మద్దతు తెలిపారు. కాగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కావద్దంటూ విప్ జారీ చేసినప్పటికీ వైసీపీ వ్యూహం ఫలించలేదు. ఓటింగ్ లో కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అనఫీషియల్ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఆదివారం కూటమి కార్పొరేటర్లు మేయర్ను ఎన్నుకోనున్నారు. కాగా త్వరలోనే కొత్త మేయర్ను ఎన్నుకొని విశాఖను మరింత అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. రైట్ ఇక గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి సొంతం చేసుకుంది. 74 మంది కార్పొరేటర్ల మద్దతును కూడగట్టుకుని మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాసాన్ని నెగ్గింది. సరిపడా కోరం కౌన్సిల్ హాల్ కు రావడంతో జిల్లా కలెక్టర్ జీవీఎంసీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా 74 మంది మద్దతు తెలిపారు. కాగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కావద్దంటూ విప్ జారీ చేసినప్పటికీ వైసీపీ వ్యూహం ఫలించలేదు. ఓటింగ్ లో కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియల్ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఆదివారం కూటమి కార్పొరేటర్లు మేయర్ను ఎన్నుకోనున్నారు. కాగా త్వరలోనే కొత్త మేయర్ను ఎన్నుకొని విశాఖను మరింత అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్.